ప్రియమైన తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ సందేశ సమయాన్ని మీ కృపగల హస్తం కింద అప్పగించుకుంటున్నాం. ఈ సమయమందు పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని చెప్పబడినట్టు మా చెవులు మీ స్వరానికి చెవియొగ్గులాగున మీ కృపను మాకు దయచేయండి. మహిమగల హస్తం కింద అప్పగించుకుంటున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాలు, ప్రత్యేకించి 4వ వచనములో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. బైబిల్లో యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ఒక్కొక్క సంభవం వెనుకను ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది. ఆ ఆత్మీయ అర్థము యొక్క ముందస్తు హెచ్చరికగా కార్యములు బైబిల్లో చెప్పబడ్డాయి. అలా చెప్పబడినవి యేసుక్రీస్తు వచ్చి తన జీవితంలో నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. అలా నెరవేరినప్పుడు బైబిల్ చెప్తుంది ఇవన్నీ ప్రవచనం ద్వారా చెప్పబడ్డవి నెరవేర్చబడ్డాయని. నేను చెప్పింది మీకు అర్థమేంటదనుకుంటా. యేసుక్రీస్తు జీవితంలో జరగవలసిన సంభవాలన్నీ ప్రవచనాత్మకంగా ముందుగానే బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఆయన పుట్టుక నుండి, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం వస్తుంది, దానిని ఆ బిలాము ప్రవచనముగా తెలియజేస్తాడు. ఆయన కన్యక గర్భమున పుడతాడు, ఇదొచ్చి ఆ యెషయా ప్రవచనంగా తెలియజేస్తాడు. అటు తర్వాత ఆయనొచ్చి దేవాలయంలో ప్రసంగిస్తాడు, గుడ్డివారి కళ్ళు తెరవబడతాయి. ఇలా ఎన్నో విషయాలు యెషయాలో ఉంటాయి, ఆ కీర్తనలో ఉంటాయి. వదకు తేబడు గొర్రెపిల్లవలే ఆయన ఉన్నాడు, ఇది యెషయాలో ఉంటుంది. నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇలా యేసుక్రీస్తు యొక్క అన్ని కార్యాలు ప్రవచనం వలె ఉన్నాయి. అది అట్లే యేసు జీవితంలో జరుగుతాయి. అలా నెరవేర్చుకుంటూ వస్తాడు ఒక్కొక్క దానిగా. అలా నెరవేరినప్పుడు వాక్యం చెప్తుంది ఇవన్నీ ప్రవచనం ద్వారా బయలుపరచబడ్డాయి. మత్తయి రాసిన సువార్తలు మాత్రమే చూస్తే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడు. యేసు పుట్టుక నుండి ఇప్పుడు గాడిద మీద సవారీ, ఆ పైన యేసు శిలువ మరణం అన్నీ చెప్తాడు. అలాగుంటున్నప్పుడు ఇలా ప్రత్యేకించి ఇదేదో ఒక పండుగగానో లేకపోతే సంవత్సరానికి ఒకసారి జరగబోయే ఒక ముఖ్యమైన సంభవంగానో ఇక్కడ చెప్పకుండా ఈ సంభవము ప్రత్యేకించి యేసుక్రీస్తు గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అని అలా చెప్పబడింది. ప్రవచనముగా అది తెలియజేయబడింది. ఎందు నిమిత్తము ఈ ప్రవచనము తెలియజేయబడింది, ఈ ప్రవచనము వెనుక ఉండేటువంటి సంభవాలు ఏంటి, అదే మనం ఈరోజు చూడబోతున్నాం. సాధారణంగా యేసుక్రీస్తు చెప్పేటువంటి లేక జరిగించే సంభవాలు మీరు ఒట్టి పారంపర్యాచారముగా చూస్తూ చేసినట్లయితే అప్పుడు ఆయన ప్రవచనాన్ని తెలిపి ఆయన ఆత్మీయ విధానంలో చెప్పిన దానికి అర్థం లేకుండా పోతుంది. ఒట్టి లోక ప్రకారంగా తీసుకున్నట్టయితే ఒక ప్రయోజనం లేదు. దాని వెనుక ఆయన ఏం చెప్పదలుస్తున్నాడు, దాని ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడనేదే చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు చేసిన గొప్ప మిస్టేక్స్లో ఒకటి ఏంటంటే యేసుక్రీస్తునకు ముందస్తు గుర్తుగా పస్కా బలిపశువును గురించి చెప్పబడింది. అయితే వారు పస్కా బలిపశువును గొర్రెపిల్లగానే తీసుకున్నారు. దాని వెనుక ఉన్నది పరిశీలించలేదు. యేసే చెప్తున్నాడు లేఖనముల యందున్న వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అంటున్నాడు. అప్పుడు పరిశోధిస్తేనే సాక్ష్యం ఇవ్వగలము. అలా పరిశోధించి చూసి చాలామంది యేసును తెలుసుకొని ఎదురు చూశారని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దీనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచారు. సో ఈ వేదవాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు అదెందు నిమిత్తం ఇవ్వబడింది, దాని వెనుక ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఏమిటో ఇవన్నీ మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఈరోజు ఒక సంభవం మనం చూశాం కదా. ఈ వాక్యము జంట వాక్యము, దాని ఆధారముగానే మీరు ఈ రోజంతా మీరు చేస్తున్నారు. అప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుంది, ప్రవక్త వల్ల ప్రవచించబడింది నెరవేరుటకు ఇవన్నీ జరిగాయి అని ఉంది. ఇది ఎక్కడ ప్రవచించబడింది అని చూస్తే జకర్యా 9వ అధ్యాయంలో ఇది చెప్పబడుతుంది. యేసుక్రీస్తు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన వచ్చిన ఉద్దేశము ఏంటి, అదే చాలా ఇంపార్టెంట్. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటని చూస్తే తను రాజుగా ప్రజలకి ప్రకటించడానికి వచ్చాడు అనేది చూస్తున్నాం. అంతవరకు యేసు బహిరంగంగా తను రాజుగా ప్రకటించుకోలేదు. అప్పుడే రాజుగా బహిరంగంగా ప్రకటించబడుతున్నాడు. అదే దేవుని ప్రణాళికగా ఉంది. దానిని దేవుడు ప్రొపగండ చేయడానికి లేక బయలుపరచడానికి నేనే ఈ లోకానికి రాజు, ఇశ్రాయేలు నుండి వచ్చాను, యెరూషలేములో ప్రవేశిస్తున్నా అనేది యేసు చూపుతున్నాడు. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు నీ శిష్యులను గద్దించమంటారు. అందుకు యేసు వారిని చూసి వీరు ఊరుకుండిన ఎడ్ల ఈ రాళ్లు కేకలు వేస్తే అని వారితో చెప్తాడు. కాబట్టి ఆ కార్యాన్ని అక్సెప్ట్ చేస్తున్నాడు, ఆ విధంగానే చెయ్యాలని చెప్పి. సో మొదటిగా యేసుక్రీస్తు ఈ విషయం చేయడానికి అయిన ఉద్దేశం తానొక రాజునని లోకానికి ప్రకటించడానికి లేక దాన్ని బహిర్గతంగా చెప్పడానికి. వాక్యమంటుంది యెరూషలేం పట్టణస్థులు ఈయన ఎవరో అని కలవరపడ్డారు.
జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్తారు. సో ఈ లోకంలో ఉన్న జనసమూహానికి యేసు ఎవరని చెప్పడానికైనా ఒక అవకాశమే లేక దాని గుర్తింపే ఒక గాడిదను దాని పిల్లను మీకు ఇంకా స్పష్టంగా తెలియజేయాలంటే ఈ మట్టలాదివారము లేక పామ్ సండే యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుని మొట్టమొదటిగా రాజుగా ఈ లోకానికి ప్రకటించటం. రెండవది, ఈ జకర్యా పుస్తకము 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎందుకు రాజుగా ఆ గాడిద మీద కూర్చుని లోనికి ప్రవేశిస్తున్నాడంటే ఆ 11వ వచనాన్ని చదవండి. జకర్యా 9:11లో, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని, బాగా గమనించండి, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి యేసు పట్టణములో ప్రవేశించేప్పుడు ఏర్పడే సంభవాన్ని వాక్యం చెప్తుంది. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని. ఎవరు ఈ నీరులేని గోతిలో చెరపట్టబడినవారు అని మీరు చూసినట్లయితే మీ అందరికీ తెలిసిన సంభవము బైబిల్లో ఉంది. అబ్రహాము లాజరు సంభవం. లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకుంటాడు. అక్కడొక ధనవంతుడు పాతాళములో బాధపడుతుంటాడు. పై పాతాళములో అబ్రహాం ఉంటాడు. ఇప్పుడు వీరిద్దరికి మధ్య ఒక అగాధం ఉంది. అక్కడ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్జేషన్లో అక్కడ ధనవంతుడు అబ్రహాంను చూసి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. లాజరు యొక్క వ్రేలి కొనతో నాకేమి ఇవ్వమంటున్నాడు? నీళ్లు ముంచి ఇవ్వమంటున్నాడు. అది నీరు లేని అగాధము అనేది చూస్తున్నాం. పాత నిబంధనలో యేసుక్రీస్తు వచ్చేంత వరకును పాత నిబంధన పరిశుద్ధులు అంతమంది కూడా పాత నిబంధనలో పై పాతాళము అనే స్థలానికి వెళ్లారు. యేసుక్రీస్తు మరణాంతరమే సమాధులు తెరవబడుతున్నాయి, పరిశుద్ధులు ఆగపడుతున్నారు, పునరుద్ధానమై ఆయనతో పరదైసునకు వెళ్లారు. దాని ముందర వరకును వారందరూ పాతాళానికి వెళ్లారు. అందుకే మరణానికి అధిపతి సాతానని మనం చెప్తున్నాం. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు మరణాన్ని జయించేంత వరకు. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారంటే పైపాతాళము లోపాతాళము అనే స్థలంలోనే ఉండేవారు. అందువల్ల పాత నిబంధన పరిశుద్ధులు చెప్తున్నప్పుడు మనమిప్పుడు పరలోకం అని చెప్తున్నాం కదా, మరణిస్తే పరలోకానికి వెళ్తామని. పాత నిబంధనలో అలాగే చెప్పరు. ఇప్పుడు యాకోబు చెప్పేప్పుడు నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దిగిపోనట్టు చేయుదురు. కీర్తనకారుడు అంటాడు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. యోబు చెప్తూ పాతాళం నాకు ఇల్లు అను ఆశయే అని అంటున్నాడు. అప్పుడు అందరూ పాతాళమనే మాటే చెప్తున్నారు. ఏంటి కారణమంటే వారికి ఆనాడు ఒక ఆత్మీయ అవగాహన ఉండింది. ఒక బయలుబాటు, మనం పాతాళానికి వెళ్ళబోతున్నాం అనేటువంటిది. ఈరోజు మన కేసు వచ్చినందువల్ల పరలోకానికి వెళ్తున్నాం అని ఉంది. సో ఆ పాతాళములో ఉన్న లోపాతాళములో ఉన్న వారిని గుచ్చే మనం ఈ ధనవంతుడు, దుర్మార్గులు దేవుని తెలుసుకుని అంగీకరించని వారు. వాక్యం చెప్తుంది. ఈ వాక్యము జకర్యా 9:11, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి అంటే నిబంధన రక్తము అంటే ఏంటి? మనమందరము యేసు రక్తమును బట్టి విడిపించబడినవారు. అయితే ఆ చోట వాక్యం చెప్తుంది, నీవు చేసిన నిబంధన రక్తము అంటే ఏంటి అర్థమంటే వీరందరూ ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న పరిశుద్ధులు. వారే ఆ చోట ఉన్నారు. వాళ్లే సున్నతి చేత నిబంధన చేయబడినవారు. సో నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి విడిపించేదను అంటే ఏంటి అర్థము? ఈ ఊరేగింపులో ఆయన గాడిద మీద ఆయన యెరూషలేములోనికి రావడానికి మొదటి కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలను, పాతాళంలో ఉన్నవారిని, ధర్మశాస్త్రానుసారంగా సరిగ్గా ఉన్నవారిని విడిపించడానికి యేసు వస్తున్నాడు. ఇదే మొదటిగా ఆ ఊరేగింపు యొక్క, లేకపోతే ఆ గాడిద పిల్లను ఎక్కి వచ్చినందుకైన ఉద్దేశం. అప్పుడు ఈ ఊరేగింపు ఎందుకోసం? ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు మనము ఇదొక సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగగా చూస్తున్నాము, లేక ఇది ఒక ఆచారంగా చేస్తున్నాం. అయితే బైబిల్ ప్రకారంగా ప్రవక్త చేత బయలుపరచబడింది నెరవేరున్నట్లుగా ఎక్కడ చెప్పబడింది? జకర్యా 9లో. అది యేసుక్రీస్తు మత్తయి సువార్త 21లో చేస్తున్నాడు. లూకా, మార్కు, యోహాన్లో నమోదు చేయబడింది. అప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏమైంది? ఇది దేని సూచిస్తుంది? మనము ఈ క్రమమును చేస్తున్నప్పుడు బంధించబడిన వారిని విడుదల కావించాలి. దీని ఉద్దేశము బంధింపబడిన వారు విడుదల చేయబడాలి. మనము ఈరోజు ఒక గొప్పదైన ఆశీర్వాదాన్ని చేతిలో ఉంచుకున్నాం, యేసుని రక్తం. ఆ రోజు వారు ఆ నిబంధన రక్తమును బట్టి విడిపించబడ్డారు. ఈరోజు యేసుని రక్తమును బట్టి విడిపించబడ్డాం. ఈరోజు ఎంతమంది బంధించబడి ఉన్నారు? ఎంతమంది ఈరోజు దేవుని నుండి దూరముగా వెళ్లారు? ఎంతమంది క్రీస్తుని ఎరుగని వారు ఉన్నారు? వీరందరినీ ఎవరు విడిపించేది? యేసుక్రీస్తు ఒక్కసారికి ఆకాశంలోనికి వచ్చి ఒకేసారి అగపడి సువార్తను చెప్పగలడు. అయితే ఇప్పుడు ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి.
అది మన మీద పడిన బాధ్యత. అప్పుడు ఈ వేడుకలో మనం చేయవలసిన అతి ముఖ్యమైన రెండవ విషయం ఏంటి? మొదటిది వాళ్ళకి తెలియజేయడం ఆయనే దేవుడని. రెండవది బంధించబడిన వారిని విడుదల చేయడము, కట్టబడిన వారిని. మీరు చూసినట్లయితే ఎహెచ్కేలు 34వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, పలు విధాలైన గొర్రెలున్నాయి, ఒక్కొక్క గొర్రెను ఒక్కొక్క విధంగా స్వస్థపరచాలి. బలహీనమైనవి, రోగముగలవి, తరువాత గాయపడినవి, తోలివేసినవి అని చెప్తాడు. ఇవన్నీ దేన్నంటే ఆత్మలను సూచిస్తున్నాయి. ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇదే సంఘము వెలుపట, ఇదే నగరము లోపల ఉంటారు. ఇక్కడున్న వీళ్ళంతమందికిని వారిని విడుదల చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే మన చేతిలో ఉంది. మనమది చేస్తున్నామా? మనం దీన్ని ఎలా చూస్తున్నాం? మన మటుకైతే ఇది ఒక పండుగ, లేకపోతే ఇదొక చేయవలసిన బాధ్యత అంతే. అయితే బైబిల్ మటుకైతే యేసు ఎందుకు ఆ పట్టణంలోనికి వచ్చాడు? ఉత్తినే వచ్చాడా అంటే కాదు. జకర్యా పుస్తకం యేసు రాకముందు 500 సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఎందుకు అలా చెప్పబడింది అంటే, నేనొచ్చి నీ వారిని విడిపించెదను. అందుకు ఆయన రాజుగా ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు చూడండి, ఇప్పుడు మన దేశ సైనిక సిబ్బందిని ఒక దేశంలో పట్టుకొని పోయారంటే ఆ దేశంలోనికి వెళ్ళి దిగి యుద్ధము చేసి వారిని విడిపించి తెస్తాం. దానికి ఎవరు వెళ్ళాలి? మన దేశము నుండి వీరులు, సైన్యాధిపతి, రాజు వెళ్ళాలి. అదే యేసు చేస్తున్నాడు. ఆయన రాజుగా లోనికొచ్చి ఆయన వారు అక్కడ కట్టబడి ఉన్నారు. వారిని విడుదల చెయ్యాలి. వారిని ఆ యొక్క కట్టి ఉంచిన వానిని జయించాలి. ఆ శత్రు దేశం రాజును జయించాలి. అదే పిశాచి. జయించి అతనిని విడిపించడం. అందుకోసమే యేసుక్రీస్తు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అని చూస్తున్నాం. ఈరోజు మనం చేసే ఊరేగింపు ఉద్దేశం ఆ విధంగా లేదు. బంధింపబడిన వారిని విడుదల చేసేదిగా లేదు. మూయబడిన వారిని విడుదల చేసేదిగా లేదు. మనమది ఒక సాంప్రదాయంగా మార్చేశాం. అప్పుడు ఈ ఊరేగింపును మీరు అర్థవంతంగా మార్చాలి. లేఖనాల్లో చెప్పబడినట్టు అది మీరు కరెక్ట్గా చేసి ముగించాలి అన్నట్టయితే మనం మొదట చూసినట్టు మొదటిగా సువార్తను ప్రకటించేవారిగా మారాలి. రెండవది, మీరు బంధింపబడిన వారిని విడుదల చేయడం. యేసుక్రీస్తుని చూడండి, శిష్యులను పంపుతున్నప్పుడు వారు తనతో ఉండుటకు, ప్రసంగించుటకు, స్వస్థపరిచి విడిపించుటకు 4 పనులిచ్చి పంపుతాడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకును, చివరికి విడుదల చేయడానికి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చెప్తుంది, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు అభిషేకించాడట? మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచడానికి. ఈరోజు మనము ఎటువంటి వారముగా ఉన్నాం? మనము, మన కుటుంబము, మన ఆశీర్వాదం అన్నీ ఓకే. దేవుడు అనుగ్రహించాడు, మన సంతోషంగా ఉన్నాం, మరో మాట లేదు. అయితే మన వల్ల ఎవరికి ఏం ప్రయోజనం? మనం ఎవరినైనా విడుదల చేశామా? మిషనరీస్ని సపోర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఆ మినిస్ట్రీ స్థలానికి మీరు వెళ్ళారా? మిషనరీస్కి పంపడం ఎంతో సంతోషం, మిమ్మల్ని కొరతే చెప్పడం లేదు. అది గొప్ప విషయం. మనకి ముందుగా ఒక విషయాన్ని ఏం చేశారంటే రాంగ్గా చెప్పించారు. ఆ రోజున్న పరిస్థితిని బట్టి చెప్పుంటారు. రాంగ్ అని చెప్పకూడదు, ఆ రోజున్న దాన్ని బట్టి చెప్పారు. ఏం చెప్పించారంటే గో ఆర్ సెండ్ అని చెప్పేవారు కదా. ఒకటి వెళ్ళండి, వెళ్ళకపోతే పంపండి. మీరది ఏం చేశారంటే గోనే లేపేశారు, సెండ్ మాత్రం ఉంచుకున్నారు. సెండ్ పంపచ్చు. అది మనం ఎంతగా పంపుతున్నామో మన స్తోమతను బట్టి, మన హృదయానికి తగినట్టుగా పంపుతున్నాం. మిషనరీస్ అందును బట్టి ప్రయోజనపడుతున్నారు. సువార్త వెళుతుంది, లేదనే చెప్పడంలా. మీరు వెళ్ళి ఎప్పుడన్నా ఆ స్థలాన్ని చూశారా? వారేం చేస్తున్నారో చూశారా? వెళ్ళాలి. అప్పుడే మీరిచ్చే విరాళాల మీద మీకు అతిశయం రాదు. ఇప్పుడు మీరిచ్చే విరాళాల మీద మీకు ఖచ్చితంగా ఒక అతిశయం ఉంటుంది. ఎలాగో ఒక నలుగురికి చెప్తారు, 2 మిషనరీస్ని సపోర్ట్ చేస్తున్నాం. మరలా చెప్తున్నాం, మీరు సపోర్ట్ చేయడం మంచిది. అయితే సంవత్సరానికి ఒక్కసారైనా మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అప్పుడే మీరు పంపుతున్న ఆ విరాళాలకైనా విలువను మీరు చూస్తారు. ఆ డబ్బు కంటే వారి యొక్క జీవాన్నిచ్చి అక్కడ ఎలా పనిచేస్తున్నారు, మనుషుల మధ్యలో, మృగాల మధ్యలో, అడవి మధ్యలో వారేం చేస్తున్నారన్నది, ఏం చేయాలి అక్కడికెళ్ళి చూడాలి. వారు ప్రతిరోజు మృగాల మధ్య పరిగెత్తుతారు. వారి ఉద్దేశం ఏంటి? మీరు పంపే డబ్బు సహాయపడుతుంది, లేదని చెప్పడం లేదు. లేకపోయినా వారు బ్రతుకుతారు, ఎలాగైనా దేవుడు వారిని పోషిస్తాడు. అయితే వారే బంధించబడిన వారి విడుదల చేయడానికి వెళుతూ ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా వెళ్ళి చూడండి. అక్కడున్నటువంటి గ్రామంలో, ఆ అడవిలో ఉండే ప్రాంతంలో ఒక ఆత్మతో మాట్లాడటం మీరు 5,000 మందితో మాట్లాడినంత సమం. నేనొకసారి వెళ్ళినప్పుడు దాదాపు 15-20 కిలోమీటర్లు నడిపించుకుని వెళ్లారు. తీసుకువెళ్ళి ఒక దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళితే ఎంత చూసినా ఒక 10 మంది కూడా లేరు, కొండపైన ఉన్నారు. కానీ ఆ 10 మందిని వారం వెళ్ళి చూస్తున్నారట. చూసి సువార్తను చెప్తారు. ఇదే బంధించబడిన వారిని విడుదల చేయడం.
ఈరోజు మనం అది చేస్తున్నామా? అటువంటి కార్యం ఉందా? మనం ఖచ్చితంగా ఇస్తున్నాం, లేదని చెప్పడంలా. అందులో మనకొక చిన్న అతిశయం మైండ్లో ఉంటుంది. మనం ఎవరితోనా మాట్లాడుతున్నప్పుడు అలా చెప్తూ ఉంటాం, మేము 2 మినిస్ట్రీస్ని ఆదుకుంటున్నాం అని అంటాం. దయచేసి మీరు దిగి పని చేయండి. దేవుని కోసం మీ కాళ్ళు నడవనివ్వండి. దేవుని కోసం మీ చేతులతో ట్రాక్స్ ఇవ్వండి. డబ్బులు ఇవ్వడం ఓకే, ట్రాక్స్ ఇవ్వండి. వెళ్ళి మీ నోటితో కొంత సువార్తను కూడా చెప్పండి. దేవుని కోసం కొంత మాట్లాడండి. దేవునికి డబ్బు లేక మిమ్మల్ని పిలవడం అనేది కాదు, దేవునికి మనుషులు లేకనే మిమ్మల్ని పిలిచాడు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, కోత విస్తారమే గాని పనివారు కొద్దే. కోతకు పనివారిని పంపమని కోత యజమానితో వేడుకొనుడి. గాడ్ నీడ్ ఏ హార్ట్. సువార్తను అందించే మంచి హృదయం కావాలి దేవునికి. బంధించబడిన వారి విడుదల చేయడానికి యేసుక్రీస్తు గాడిద మీద వచ్చాడు. ఈరోజు మనము బంధించబడిన వారి విడుదల చేయడానికి రాలేదు. మనం ఒక వాడుకగా చేస్తున్నాం. ఒక తీర్మానం, ఒక్కొక్క కార్యము విషయం వెనుక ఒక మంచి తీర్మానం ఉంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక తీర్మానం, ఒకరోజు ఒక ఆత్మకైనా గాస్పెల్ చెప్పండి, సువార్త చెప్పండి. సంవత్సరానికి ఒక్కసారి అయినా ఏదైనా ఒక పని స్థలానికి వెళ్ళిరండి. ఒక స్థలానికి ఒక 2 రోజులు 3 రోజులు వెళ్ళండి. వెళ్ళక్కడ ఉండండి, బస చేసి రండి. నేను మీకు దేవుని నామమును బట్టి నిశ్చయంగా చెప్తున్నాను, ఆ 3 రోజుల ప్రయాణం మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది, అనేక మార్పులు తెస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు స్పిరిచువల్గా వర్ధిల్లడానికి ఆ పని స్థలం సరిపోయేదిగా ఉంటుంది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎందుకు గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చాడంటే విడుదల గావించడానికి వచ్చాడు. ఇది ఫస్ట్. రెండవది, ఆ తర్వాత మనం ఎందుకొరకు చేయాలంటే సువార్తను ప్రకటించడానికి చేయాలి. మూడవది, ఈ కార్యము ప్రవక్తల ప్రవచనాన్ని బట్టి నెరవేరుటకు ఈ విధంగా జరిగాను. ఇది చేస్తున్నప్పుడు యేసు జరిగించిన ముఖ్యమైన కార్యాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడియున్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. సామాన్యంగా మీరు గమనించి చూడండి, కొంచెం గమనించి చూడండి. గాడిదను కట్టిపెట్టారు, చూసారా? రోడ్లో వెళుతున్నప్పుడు గాడిద సాధారణంగా ఏం చేస్తుంది? మేస్తూ ఉంటుంది. అట్లే కొంత భద్రతగా ఉంచేవారు 2 కాళ్ళు కట్టిపెడతారు. అయితే ఇంట్లో ఏం చేయరు? కట్టిపెట్టరు అస్సలు. కట్టి ఉంచే గాడిద ఏదో తెలుసా? ఇంటి లోపల, ఇంటి దగ్గర కట్టిపెడుతున్న గాడిద ఏ గాడిద ఏంటో తెలుసా? దేవుని కొరకు అర్పించబడేటువంటి గాడిదనే కడతారు. ఏది దేవుని కొరకు ఇస్తారంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని జ్యేష్ఠత్వములోనూ మొదటిది జ్యేష్ఠత్వముని ఎవరికివ్వాలి? దేవునికివ్వాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నిటిలో మొదటిది ఇవ్వాలి. ఎడ్లు, ఆవులు ఏవేవి మొదటివో ఇప్పుడు మీరు దశమ భాగం ఇస్తున్నారు కదా. దానికైన విషయం ఏంటంటే, జీతం వచ్చిన వెంటనే ఈరోజు కూడా అటువంటి వారు ఉన్నారు. ఎంతో దేవునికై కేర్ఫుల్గా ఉండేవారు ఉన్నారు. అంటే జీతం వచ్చిన వెంటనే మొదట ఏం చేస్తారు? ఇచ్చి కవర్లో పెట్టి దశమ భాగాన్ని తీసి పెడతారు. ఇంకొక గ్రూప్ ఉంది, ఖర్చు పెట్టి చివరి వారం చూసుకోవచ్చు అనే గ్రూప్ కూడా ఉంది. అయితే ఈరోజు నమ్మకంగా వచ్చిన వెంటనే అదొక కవర్లో వేసి ముందు పెట్టేవారు కూడా ఉన్నారు. ఈ అలవాటు ఎక్కడి నుండి వచ్చిందంటే ధర్మశాస్త్రం నుండి వచ్చింది. ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడుతుంది? ఏ ఒక్క విషయంలోనూ ఫస్ట్ జ్యేష్ఠత్వాన్ని ఎవరికివ్వాలి? దేవునికివ్వాలి. అయితే ఆ కాలములో గాడిద అన్నది ఉన్నంతలో ప్రెషస్, ఉన్నంతలోనే అతి ముఖ్యమైనది. ఆస్తి దాన్ని బట్టే లెక్కిస్తారు. ఇప్పుడు మనకొక కాలంలో ఎడ్లు, పశువులను బట్టి లెక్కేస్తారు. ఇప్పుడున్నవారు ఇల్లు, భూములను బట్టి లెక్కేస్తున్నారు. కొంతమంది అయితే బంగారాన్ని బట్టి లెక్క వేస్తారు. ఉన్నారు కదా, అలా లెక్కెట్టేవారు ఉన్నారు కదా. ఆయా కాలానికి ఆ విధంగా లెక్కేసేవారు ఉన్నారు కదా. అదేవిధంగా పాత నిబంధన కాలంలో గాడిదను బట్టి లెక్కేసేవారు. మీరు గమనిస్తే తెలుస్తుంది. సౌలు ఒక గాడిద కనపడకుండా పోయిందని ఏం చేశాడు? ఒక్కొక్క ఊరుగా వెళ్ళాడట. అన్ని ఊర్లు వెతికాడు. ఈరోజు గాడిద కనపడలేదంటే వెతుకుతామా? ఒక గాడిద కోసం ఆ రోజు అతడు ఏం చేశాడు? ఒక్కొక్క ఊరు వెతికాడట. ఆ స్థాయికి ఇప్పుడు యోబును గురించి చెప్పేప్పుడు గాడిదను లెక్క కట్టేవారట. ఇన్ని గాడిదలు తన దగ్గర ఉన్నాయి. ఫరో అబ్రహాముకు బహుమతులు ఇచ్చాడని చెప్తున్నప్పుడు ఇన్ని గాడిదలు ఇచ్చాడు అని ఉంటుంది. కాబట్టి ఆ రోజు గాడిదన్నది ఒక గిఫ్ట్, ఇచ్చేటువంటిది. రాజు ఒకనికి బహుమతి ఇస్తున్నాడంటే ఏమిస్తున్నాడు? గాడిదనిస్తున్నాడు. అలాగా గాడిదే ఆ రోజు ప్రీషియస్గా ఉండింది. అలాగుంటున్నప్పుడు ఆ గాడిదల జ్యేష్ఠత్వంలోనూ ఏమివ్వాలి? దేవునికి ఇవ్వాలి. అయితే దేవుడు మన దగ్గర ఎదురు చూసేది ఏం ఎదురు చూస్తున్నాడంటే,
దేన్ని దుఃఖముతోనో విచారముతోనూ ఇవ్వకూడదని దేవుడు అనుకుంటున్నాడు. మనమిచ్చేప్పుడు ఎలాగివ్వాలి? ఉత్సాహముతో, మనరమ్యముగా, సంతోషముగా దేవునికివ్వాలి. ఏది ఇచ్చినా గాని, అది ఆఫరింగ్ ఇచ్చినా గాని, లేకపోతే వస్తువులు తీసుకొచ్చి ఇచ్చినా సరే, లేకపోతే సేవకి బిడ్డలనిచ్చినా ఎలాగివ్వాలి? సంతోషముగా ఇవ్వాలి. అప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఇప్పుడు గాడిదనివ్వమంటే ఇతడు ఏం చేయడు? ఇవ్వడు. ఇవ్వాలన్నప్పుడు కొంతమంది ఇవ్వరు. అట్లే దేవునికి భయపడి ఇవ్వాలంటే ఎలాగిస్తాడు? దుఃఖముతో ఇస్తాడు. అయ్యో, గాడిదనిస్తున్నామే, దేవుడు ఆ విధంగా ఇవ్వొద్దని అనుకుంటున్నాడు. ఇచ్చేప్పుడు ఎలాగివ్వాలి? సంతోషంగా ఇవ్వాలి. అందువల్ల దేవుడు చూశాడు, వీడు గాడిదని ఏం చేయడు? సంతోషముగా ఇవ్వడు. దానికొక పని చేశాడు. చదవండి, నిర్గమకాండము పుస్తకము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి, తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి, దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. దాని అర్థం ఏంటని అడిగితే, కట్టబడిన గాడిదది, దేవునికి అర్పింపవలసిన గాడిద. అయితే దాన్ని ఏం చేశారు? కట్టి పెట్టేశారు. ఇది బలి అర్పింపవలసింది, అయితే ఇవ్వాలనుకోవడం లేదు. బలి కావడానికి ఆ ఓనరు సమ్మతించలేదు. అలా అతడు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇచ్చినా దుఃఖముగా ఇస్తాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఆ గాడిద తొలిపిల్లను విడిపించడానికి ఏమివ్వాలి? ఒక గొర్రెపిల్లను ఇవ్వాలి. ఇక్కడ యేసు చెప్తున్నాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఇప్పుడు ఈయనెవరు? ఈయనే ఆ గొర్రెపిల్ల. ఒక గాడిద తొలిచూలును విడిపించాలంటే ఏం చేయాలి? ఒక గొర్రెపిల్లని ఇవ్వాలి. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఆ గాడిదను విప్పి తీసుకురా, ఇక అది కట్టపడనక్కర్లేదు, ఇక అది బలి కావలసిన పని లేదు. దానికి మారుగా, దానికి బదులుగా బలి కాబోతున్న గొర్రెపిల్ల నేనే. దానికి మారుగా. ఇప్పుడు ఈయన ఆ గాడిద మీద ఎక్కి ఎక్కడికొస్తున్నాడు? ఎక్కడికి? యెరూషలేంకి వస్తున్నాడు. దాని అర్థమేంటి? గాడిద విడిపించబడింది. యెరూషలేంకి యేసు ఎందుకు వెళ్తున్నాడు? బలి కావడానికి వెళ్తున్నాడు. తను ఒక బలి పశువుగా అర్పించుకుంటున్నాడు. అక్కడే క్రింద చెప్తున్నాడు, యేసు తనను గురించి మార్కులు చెప్తాడు, మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను అంటాడు. అంటే ఏంటి అర్థం? నేను యెరూషలేములో బలి కాబోతున్నాను. ఈ బలి వల్ల ఒక గాడిద తల విడిపించబడుతుంది. దాని ఒక మరొక అర్థాన్ని మీరు గమనించండి. మీరు నేనే ఆ గాడిద. మిమ్మల్ని నన్ను విడిపించడానికి ఆయన బలి అయ్యాడు. మిమ్మల్ని నన్ను విడిపించడానికి ఆయన సిలువలో అర్పించబడ్డాడు. మీకు నాకు మర్యాదిస్తున్నారు చూడండి. అంతమంది గాడిదకు ముందుగా ఏం చేస్తున్నారు? పరిచారు. ఎందుకట? పైనైన కూర్చుంటేనే అక్కడ క్రింద పరుస్తారు. ఇంతటినీ చేయడానికే గాడిదను, గాడిద పిల్ల మీదను ఆయన వచ్చాడు. అప్పుడు ఎందు నిమిత్తముగా ఇవ్వబడింది? మిమ్మల్ని నన్ను విడిపించడానికి. మీరు నేను యేసు వచ్చేంతవరకు కట్టబడిన వారిగా ఉండాం. నేనెక్కడుండానో అడగద్దండి. మన పూర్వీకులు ఉండడం బట్టి మనం అందరం వచ్చాం. 2000 సంవత్సరాల క్రితం గాడిద యొక్క తలలన్నీ కూడా కట్టబడి ఉండినవి. అన్నీ కూడా కట్టబడి ఉండినవి. అన్నీ విడుదల గావించడానికి యేసు చెప్పాడు, అన్నిటికీ కట్లు విప్పు, అన్నీ నా దగ్గర తీసుకురా. లేదు, ఏదన్నా అడిగితే ఓనర్ అడుగుతాడే, అపవాది అడుగుతాడే. అపవాది మోషే దేహాన్ని అడిగాడు. వాడు అడుగుతాడు, ఎందుకు ఈ గాడిదను విడుదల చేస్తున్నారు? ధైర్యంగా చెప్పు, దీని కొరకు గొర్రెపిల్ల బలి కాబోతుంది. ఈ గొర్రెను బలిగా అర్పించి ఆ గాడిదను విడుదల చేశాడు. మీరు నేను యేసుని బలిచేత విడుదలయ్యాము. అందువల్ల తరువాత యేసు యెరూషలేములో సిలువను మోస్తాడు, ఆ గాడిదను విడుదల చేస్తున్నాడు. అప్పుడు అలా మూడవదిగా ఈ ఊరేగింపు యొక్క అర్థమేంటి? ఎందుకు మనం ఇది ఈరోజు చేస్తున్నాం అన్నట్టయితే, దీని ఉద్దేశం ఏంటంటే, మీరు నేను విడుదలైన వారిగా ఉన్నాం. ప్రభువు నన్ను విడుదల చేశాడు. మీరు నడిచేప్పుడల్లా ఒకటి మీకు తెలియాలి, నేను విడుదలైన వాణ్ణి. ఆ రోజు ఆ రోడ్లో ఆ గాడిద నడిచినప్పుడు జనులందరూ పరిచారు. బట్టలను కొమ్మలను తీసుకొచ్చి పరిచారు. కాని వారు యేసు కొరకే చేశారు. అయితే నడిచి వచ్చింది ఎవరు? గాడిదే నడిచొచ్చింది, యేసు నడవలేదు. దాని అర్థమేంటి? ఈరోజు నేను ఇక్కడ విడుదలైన వ్యక్తిగా నడుస్తూ ఉన్నాను. ఆశీర్వదించబడిన వానిగా నడుస్తున్నా. ఈరోజు దేవుడు నాకు అన్నిటినీ ఇచ్చాడు. ఇంతటి ఆశీర్వాదానికి కారణం, నాపైనున్న గొర్రెపిల్ల ఒకరోజు నాకై బలి అయ్యింది. గాడిద తలలన్నీ కూడా గొర్రెపిల్ల వల్ల విడిపించబడాలి. యోచించి చూడండి. మీరు ఊరేగింపులో అలా యోచించి వెళ్ళారా? ఊరేగింపులో నేనెందుకు నడుస్తున్నానంటే, ప్రభువు నన్ను విడుదల చేసున్నాడు. నేనెందుకు నడుస్తున్నా? నాకు ముందుగా ఇంతటి ఆశీర్వాదాన్ని దేవుడు ఉంచాడు. ఇది మన మట్టుకైతే ఏంటి? ఇదొక ఊరేగింపు. అయితే ఎందుకు నడిచాము? అలా నడవటానికి ఏంటి కారణం?
ఆ నడక వెనుక ఉన్నటువంటి దేవుని యొక్క ఆ ప్రణాళిక ఏమిటన్నట్టయితే మీకు తెలియాలి. నేను విడిపింపబడిన వానిగా నడుస్తున్నా. ఒక కాలంలో కట్టబడిన వానిగా ఉండాను. యేసు నన్ను విడుదల గావించాడు. మరోసారి ఊరేగింపెళ్తున్నప్పుడు మీలో ఈ ఆలోచన రావాలి, ఈ సందేశం మాట్లాడాలి. ప్రభువా, నేనిలా నడిచి వెళ్తున్నానంటే మీకు తెలుసా, ఇదే ఇండియాలో మీరు నేను నడిచి వెళ్ళలేని ఒక కాలం ఉండింది. రోడ్లో నడిచి వెళ్ళలేని ఒక కాలం ఉండింది. అందరూ నడుస్తారు, మనం ఒక ప్రక్కన నుంచోవలసిన కాలం ఉండింది. అందరూ చెప్పులేసుకుంటారు, మనం చెప్పులు వేసుకోలేని కాలం ఉండింది. అందరూ చొక్కాలేసుకుంటారు, మనం చొక్కాలేసుకోలేని కాలం ఉండింది. దేవుడు ఈరోజు మిషనరీలను పంపి ఆయన మనల్ని ఆత్మీయ రీతిలో విడుదల చేశాడు. మిషనరీలు వచ్చి చట్టప్రకారంగా మనల్ని విడుదల చేశారు. ఈరోజు మనం ధైర్యంగా నడుస్తూ ఉన్నాం. ఎంతటి ఆశీర్వాదం! దీని గొప్పతనం తెలుస్తుందా? ఇప్పుడు ఉన్నంతలో ఏంటంటే, ఈ గొప్పతనం తెలియని కూటంలో మీరు నేను చేరి ఉన్నాం. ఎంతటి ఆశీర్వాదం! ఒక 50-100 సంవత్సరాల క్రితం మీరు నేను రోడ్లో నడిచే పరిస్థితి లేకుండా ఉండింది. ఇదే ఒక 150-200 సంవత్సరాల క్రితమైతే మిషనరీలు రాకముందు మీకు నాకు ఏమీ లేకుండా ఉండింది. అయితే ఈరోజు చదువు, ఈ ఆశీర్వాదాలనే దేవుడు వారి ద్వారా ఇచ్చాడు. అప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. నడిచేప్పుడు మన హృదయంలో ఏం కలగాలి? మీరు నేను నాయకుని కోసం చనిపోవక్కర్లా. అయితే కృతజ్ఞతా హృదయం కావాలి కదా. నడిచేప్పుడు చెప్పాలి కదా, దేవుడు నన్ను విడుదల చేశాడని, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నన్ను మాత్రం కాదు, గాడిదల తల చొప్పున నా కుటుంబాన్ని, నా తరముని దేవుడు విడుదల చేసున్నాడు. హల్లెలూయా! ఇదే ప్రవచనం వెనుక జరిగిన రెండవ అతి ముఖ్యమైన సంభవం జరిగింది. మూడవది ఇంకొక కార్యం ఉంది, అది మాత్రం చెప్పి ముగిస్తాను. ఎందుకు ఈ విధంగా యేసు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి ఆ చోటికి వచ్చాడని ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చొప్పుడి అనున్నది. ఈ విషయము ప్రవచనాత్మకమైనది, ఇంకా కొంచెం లోతైనది. కొంచెం గమనిస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. యేసుక్రీస్తు ఏది చేసినా దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు యేసు యెరూషలేములోకి వచ్చేప్పుడు 2 సార్లు, ఒకసారి గాడిద మీద వచ్చాడు, సరేనా? ఇంకొక వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనాన్ని చదవండి. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి. యేసు వారికంటే ముందుగా నడిచి వెళ్ళాడు. వారందరూ యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళుచున్నారు. యేసు వారికంటే వారు వెళ్లి చేరకముందే ఆయన ముందుగా వెళ్ళిపోయాడు. వారు ఆ చోటుకి వెళ్లే లోపల నడిచి వెళ్ళాడు. వారు విస్మయమొంది, వాక్యమేమంటుంది? విస్మయమొంది భయముతో ఆయనను వెంబడించారు. ఈయనతోనే కదా 3.5 సంవత్సరాలు నడిచారు. అన్ని చోట్లకు ఈయనతోనే నడిచారు. అప్పుడెందుకు ఇప్పుడు మాత్రం యెరూషలేములోకి నడిచెళ్తున్నాడు, ముందుగా వెళ్తున్నాడు? వెనుక వెళ్ళిన శిష్యులు చూసి ఏం చేస్తున్నారు? విస్మయమొందారు. రెండవది, భయపడుతున్నారు. అలా ఏంటండి జరిగింది? యేసు నడిచి వెళ్ళాడు, అంతే ఉంది. అంటే ఏంటర్థం? ఈ చోట 2 ముఖ్యమైన విషయాలు యేసు చేస్తున్నాడు. ఇదే యెరూషలేములో ఒకసారి గాడిదతో ప్రవేశిస్తున్నాడు, గాడిద మీద వస్తున్నాడు. ఒకసారి నడిచి లోనికి వస్తున్నాడు. గాడిద మీద వచ్చినప్పుడు రాజుగా ఆయనకి జయమని చెప్పారు. అదే సమయంలో నడిచి వచ్చేప్పుడు శిష్యులందరూ ఆయన విస్మయంతో చూసి భయపడ్డారు. ఇది ఎందుకైనా సూచన అని చూసినట్లయితే, యేసుక్రీస్తుగా ఆయన ఒక అతి ముఖ్యమైన వ్యక్తికి సూచనగా ఉన్నాడు అని చెప్పి హెబ్రీయులలో చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 15-17 వచనాలు చదవండి. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక, నాశనం లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమయ్యున్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. అప్పుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసే ఆ సూచనగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. మెల్కీసెదెకు అన్నందుకు 2 అర్థాలు. అదే అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేం రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేం రాజని అర్థము. 2 పార్ట్లున్నాయి అందులో. ఒకటి నీతికి రాజు, ఇంకొకటి సమాధానపు రాజు. ఇవి 2 కూడా చేరినవే ఒక మెల్కీసెదెకు, ఆ పోలికగా యేసు.
ఇవి రెండిటినీ ప్రతిఫలించే ఇద్దరు రాజులుండేరు పాత నిబంధనలో. ఒకటి దావీదు, మరొకటి సొలొమోను. సొలొమోను సమాధానానికి రాజు, దావీదు నీతికి రాజు. ఇదే యెరూషలేము నగరములో దావీదు ఏ విధంగా వచ్చాడనేది వాక్యం చెప్తుంది. చదవండి. 2వ సమూయేలు 6వ అధ్యాయం 13-14 చదవండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇది దావీదు అదే యెరూషలేములోనికి నడిచి వచ్చింది. తరువాత 1 రాజులు 1:39 చదవండి. యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఉదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. అప్పుడు సొలొమోను ఏ విధంగా లోనికొచ్చాడు? దానికి ముందర వాక్యం చెప్తుంది. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాను రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా గమనించండి. ఇదే యెరూషలేములోనికి దావీదు నడిచి వచ్చాడు. ముందుగా సొలొమోను గాడిద మీద వచ్చాడు. ఇతడు నీతికి రాజు, అతడు సమాధానమునకు రాజు. ఇవి రెండూ యేసు చెయ్యాలి. ఈ 2 కార్యాలు అక్కడ జరగాలి. ఇప్పుడు దావీదు లోనికి వచ్చేప్పుడే వస్త్రములని చూస్తున్నాం. అటు తర్వాత హేళనగా మాట్లాడుతుంది మీకాలు. ఆ తర్వాత గర్భం మూయబడింది. అటు తర్వాత దావీదు వెళ్ళి ఏం చేస్తాడంటే రొట్టె, భక్ష్యము, ద్రాక్ష పండ్లనిస్తాడు. 6వ అధ్యాయంలో ద్రాక్ష పండ్లు, రొట్టె, భక్ష్యము 3ను ఇచ్చి ప్రజలను ఆశీర్వదిస్తాడు. అది మీరు 2వ సమూయేలు 6వ అధ్యాయంలో మీరు చూడగలరు. 19వ వచనం. సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయేరి. ఈ వాక్య ప్రకారంగా మరి చూస్తే దావీదు కమ్యూనియన్ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు యెరూషలేములోకెళ్ళి కమ్యూనియన్ ఇస్తున్నాడు. ఒకసారి లోనికి వస్తున్నప్పుడు యేసు నడిచొచ్చాడు, మరొకసారి వచ్చేప్పుడు గాడిద మీద వచ్చాడు. వీరిద్దరూ చేస్తున్నది ఆయన చేస్తున్నాడు. ఈ ప్రవచనం నెరవేరాలి. ఇప్పుడు లెక్క ప్రకారంగా యేసుక్రీస్తు ఆ సూచనను చేసి ముగించాడు. ఇంకా మీకు తేటగా చెప్పాలంటే యేసు ఒక యాజకునిగా దావీదును చూస్తే ఏఫోదు వస్త్రమును ధరించి అని ఉంటది. అదే 6వ అధ్యాయం 14వ వచనంలో దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించి, ఏఫోదు యాజకులు ధరించేది. యాజకుడు వేసుకునే డ్రెస్ని దావీదు వేసుకొని యెరూషలేములోకి నడిచి వచ్చి ఆయనొచ్చి కమ్యూనియన్ ఇస్తున్నాడు. ఇదే కార్యం యేసు చేస్తున్నాడు. ఆయన రాజయ్యి ఉండియు యాజకునిగా వచ్చి కమ్యూనియన్ ఇచ్చాడు. ఇంకొకసారి గాడిద మీద రాజుగా లోనికొస్తున్నాడు. దీని అర్థమేంటి? యేసు ఒకసారి యాజకునిగా వచ్చి ఆయన బలి అయ్యాడు. గాడిద మీద రావడం ఏది సూచిస్తుంది? 2వసారి యేసుక్రీస్తు రాజుగా రాబోతున్నాడు. మరలా లోనికొచ్చి రాజ్యభారం చేస్తాడు. సొలొమోను వచ్చి ఏమేమి చేస్తాడో అంటే రాజ్యభారం, సమాధానమైన రాజ్యభారం, అదే 1000 ఏండ్ల పరిపాలన, అది యేసు చేయబోతున్నాడు. దానినే ఒక సూచనగా గాడిదను, గాడిద పిల్ల మీదను. యేసెందుకు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడంటే వారిద్దరిని చూడండి. సౌలు సమూయేలు అభిషేకం చేస్తాడు, దావీదును సమూయేలు అభిషేకం చేస్తాడు. అయితే సొలొమోను మాత్రం గాడిదపై ఎక్కించి తీసుకొస్తారు. సొలొమోను అన్నది సమాధానానికైనా సూచన. ఇంకా చెప్పాలంటే సొలొమోను యెహోవా కుమారుడు, యెహోవా కుడిచేయి, ఇలా సూచనలున్నాయి. దేవుడే అతనికి పేరు పెడతాడు. సో తర్వాత గాడిదను, గాడిద పిల్ల మీదను అన్నందుకైన ప్రవచన నెరవేర్పు ఏంటంటే 2వసారి యేసు గాడిదను, గాడిద పిల్ల మీదను రాజుగా వచ్చిన లాగున ఈ లోకములో రాజులా వచ్చి 1000 ఏండ్ల పరిపాలనను చేయబోతాడు. దాని యొక్క సూచనే యేసు గాడిద మీద వస్తాడు, నడిచొచ్చాడు. నడిచొచ్చినప్పుడు ఏఫోదు ధరించిన దావీదు రాజవస్త్రము ధరించినట్లు సొలొమోను నుంచుంటాడు. యేసు మరలా రాజుగా రాబోతున్నాడు. అప్పుడు ఈ ఊరేగింపులో మీరు చేయాల్సిన 3వ కార్యము ఏంటంటే, మా ఊరేగింపునకు గుర్తు ఏంటంటే మా దేవుడు మరలా రాజుగా రాబోతున్నాడనేటువంటి అర్థం. ఆ యొక్క ఆలోచనతోనే ఈ కార్యము చేయాలి. ఇప్పుడు మనం ఇదొక పారంపర్యాచారముగా చేస్తూ ఉన్నాం. దీని వెనుక ఉండేటువంటిదైనా దీర్ఘదర్శనం. ఏది వాక్యం చెప్తోంది? ఇదెందుకు ముందుగా ప్రవచించబడింది? ఇందును బట్టి యేసు ఇంకా ఏ రాజగృహంలోనూ కూర్చోలేదు, రాజవస్త్రం ధరించలేదు. అయితే బైబిల్ చెప్తుంది మరలా ఆయన రాజుగా వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. అప్పుడు 4వదిగా మీరు దీని మూలంగా తెలుసుకోవలసిన మరో ప్రవచనం ఏంటంటే ఆయన మరలా రాజుగా రాబోతున్నాడు, పరిపాలించబోతున్నాడు అన్నందుకు సూచనగానే ఆయన గాడిద మీద వచ్చాడు. ఈరోజు మనం ఎంతమంది యేసు వస్తున్నాడు అనుకుంటున్నాం, రాజుగా వస్తాడని అనుకుంటున్నాం, కాని సిద్ధంగా ఉన్నామా? మీరు బాగా గమనిస్తే యెరూషలేము పట్టణస్థులందరూ ఈయన వస్తున్నప్పుడు ఎవరని అడుగుతున్నారు?
ఈయనెవరు? అయితే ఆయనే వారి రాజు. వారి మధ్యకొచ్చి 33 సంవత్సరాలు అయ్యింది. అదే ఇశ్రాయేల్ దేశంలో. అయితే అక్కడున్న వారికి తెలియలేదు ఆయనే ఇశ్రాయేల్ రాజు అని. అదే పరిస్థితి ఈరోజు సంఘానికి. ఇప్పుడు మీరు చెప్పచ్చు, మాకు బాగా తెలిసే, యేసురాజా బాగా తెలిసే, యేసు వస్తాడని తెలిసే. వస్తాడని తెలియడము ముఖ్యము కాదు, సిద్ధపడటమే ముఖ్యము. టైం టేబుల్ ఇస్తారని మనకు బాగా తెలుసు. ఇస్తే ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండాలి. దానికోసమే ఆ టైం టేబుల్ ఇవ్వడం. మనమెంతమంది ఈరోజు రాకడికి రెడీగా ఉన్నాం? ఇప్పుడు ఒక కూటం మాత్రమే ఆయనతో ఊరేగింపులో వెళ్ళింది. అందరూ ముందు వెనుక వెళుతూ ఉన్నారు, వస్త్రాలు పరుస్తున్నారు. వారిలో ఒక కూటం నాకు తెలియదు ఎవరైనా ఎక్కడి నుండి వస్తున్నాడు. అదేవిధంగా ఒక కూటమే యేసు రాజుగా వచ్చేందుకు సిద్ధంగా ఉంది, సంధించడానికి. బహుజన కూటము సిద్ధముగా లేదు. మీరిది చేయడం వల్ల సిద్ధపడ్డారు అనే అర్థం కాదు. ఇప్పుడు మీరు తెలుసుకోండి, ఇదెందుకు చేస్తున్నారంటే మరలా యేసు రానై ఉన్నాడన్నందుకు గుర్తుగానే మీరు చేస్తున్నారు. ఇది చేస్తున్నప్పుడు మీకు తెలియాలి, నేను యేసుక్రీస్తు రాకడకు సిద్ధముగా ఉన్నానని. మీరు దానికి సిద్ధముగా లేనివారిగా మీరు చేసినట్లయితే, ఒక కూటం అడిగింది గదా, ఈయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడని. ఆ కూటము మీరును ఒకటే. అయితే ఒక సమూహము ఆయన యూదులకు, ఇశ్రాయేలీయులకు రాజు అని చెప్పారు గదా, ఆ సమూహంగా మీరు ఉండాలంటే సిద్ధపడి ఉంటేనే ఆ సమూహం. మీరు సిద్ధపడి ఉన్నారని పరీక్షించుకోండి. నేనిక ముగిస్తాను. 4 కార్యాలు యేసుక్రీస్తు ఇలా ఈ ప్రవచనం జరగాలని గాడిదను, గాడిద పిల్ల మీద వచ్చినందుకు సూచన. మొదటిగా ఆయన ప్రకటించేవాడిగా వచ్చాడు, అందరికీ ఆయన రాజుగా బయలుపరచడానికి. అదే మీరు నేను చేయాలి. రెండవది విడుదల గావించేవానిగా. మనలను విడుదల చేసేది ఆయనే. ఆయన మరలా వస్తున్నాడంటే విడిపించబోతాడని అర్థం. మూడవది ఆయన గాడిద తలచొప్పున విడుదల చేసి తనను బలిగా అర్పించుకున్నాడన్నందుకు సూచన. 4వది నీతికి రాజుగా వచ్చినవాడు మరలా సమాధానానికి రాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా! మరలా 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది. దానికి ముందరగా మిమ్మల్ని నన్ను విడిపిస్తానని యేసు వాగ్దానం చేస్తున్నాడు. దీనికి మీరు ఎంత సిద్ధముగా ఉన్నారో అంతగా ఈ ఊరేగింపునకు అర్థముంది. ఇదేది కూడా తెలియలేదు, చర్చిలో ఇది జరుగుతుంది, మేము వెళ్ళొస్తాము అలాగని ఈరోజు మీరు చేసి ఉంటే అందువల్ల ఏ ప్రయోజనమునూ లేదు. అది మీకొక కార్యక్రమము అంతే, కాని మీకు అది ప్రయోజనము కాదు. ఈ 4ను తెలుసుకుని చేస్తే ఆ కార్యము మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మీరు సిద్ధపడిన వారుగా మారతారు. ఆమెన్. మనం ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందామా? ప్రియమైన తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఈ అద్భుతమైన సమయానికై మీకు స్తోత్రం. కృపగల నీ హస్తముల క్రింద తల ఉంచుతున్నాం. ఇంతవరకు ఆత్మదేవ మా మధ్య సంచరించినందుకు మీకు స్తోత్రం. మీరు మాత్రమే మహిమ పొందుదురు ప్రభువా. మీరు వచ్చినప్పుడు మేము నిజమైన ఊరేగింపులో పాల్గొనుటకు కృపచూపము. వేవేల పరిశుద్ధులతో ప్రభువు వచ్చినప్పుడు మేము అందులో పాల్గొనటానికి ప్రభువా కృపచూపుము. ఆయనతో శ్రమను అనుభవించామంటే ఆయనతో పరిపాలించదమని వాక్యం చెప్తోంది. తండ్రి, ఈ ఊరేగింపు అర్థవంతంగా అర్థము చేసుకున్నట్టుగా ప్రవచనం వెనుక నిగూఢమైన సత్యాన్ని పొందుకొని చేసేవారిగా కృప చూపించండి. మీ మహిమతో కప్పండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి.